అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం డిసెంబర్ 14 ఆదివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. మాటల కన్నా పనులు గొప్పవి, వాగ్దానాల కన్నా ప్రయత్నం గొప్పది, చర్యేని అసలైన పరిచయం. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. డిసెంబర్ 14, 2025 వారం ఆదివారము. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసము, కృష్ణపక్షం. ఈ రోజున సూర్యోదయము 6:41, సూర్యాస్త సమయము 5:38, చంద్రోదయము 1:43, చంద్రాస్త సమయము 1:39. ఈ రోజున తిథి దశమి. డిసెంబర్ 13 సాయంత్రం 4:38 నుంచి ప్రారంభమయ్యి డిసెంబర్ 14 సాయంత్రం 6:50 వరకు దశమి తిథి ఉంటుంది. తదుపరి ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము హస్త. డిసెంబర్ 13 ఉదయం 5:50 నుంచి డిసెంబర్ 14 ఉదయం 8:17 వరకు హస్త నక్షత్రం ఉంటుంది. తదుపరి చిత్తా నక్షత్రం అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి కన్యా రాశి. డిసెంబర్ 14 రాత్రి 9:41 వరకు ఉంటుంది. తదుపరి తులారాశి ప్రారంభమవుతుంది. యోగము సౌభాగ్య. డిసెంబర్ 13 ఉదయం 11:16 నుంచి డిసెంబర్ 14 ఉదయం 11:45 వరకు ఉంటుంది. తదుపరి శోభన ప్రారంభమవుతుంది. కరణము భద్ర. డిసెంబర్ 14 సాయంత్రం 6:50 వరకు. తదుపరి భవ. డిసెంబర్ 15 ఉదయం 8:03 వరకు. ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము సాయంత్రం 5:15 నుంచి రాత్రి 7:02 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము సాయంత్రం 4:11 నుంచి సాయంత్రం 4:55 వరకు. రాహుకాలము సాయంత్రం 5:02 నుంచి సాయంత్రం 6:39 వరకు. గుళిక కాలము మధ్యాహ్నం 2:55 నుంచి సాయంత్రం 4:17 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయముల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 5:05 నుంచి 5:53 వరకు ఉంటుంది. అమృతకాలము రాత్రి 3:58 నుంచి ఉదయం 5:45 వరకు. గోధూలి ముహూర్తం సాయంత్రం 5:41 నుంచి సాయంత్రం 6:07 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:01 నుంచి మధ్యాహ్నం 2:45 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 12:31 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, మహాభారత యుద్ధంలో జయద్రథుని ఎవరు వధించారు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకుంటే ఈరోజు నేను చెప్పుకోదగ్గ పండుగలు కానీ ప్రత్యేకతలు కానీ విశిష్టతలు కానీ ఏమీ లేవు. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే, ఈ రోజున రోజువారీ పనులు, సాధారణ పనులు, అద్దె ఇంట్లోకి మారటానికి, ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవడానికి అయితే పంచాంగం ప్రకారం అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్న రాశులు మేష, కర్కాటక, కన్య, వృశ్చిక, ధనస్సు మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని, కృతిక, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తర పాల్గొని, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిష మరియు ఉత్తరభాద్ర. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు డిసెంబర్ 14 ఉదయం 8:18 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి డిసెంబర్ 14 ఆదివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయం సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనులు మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.